అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ గత ఎలక్షన్లో రాచమల్ల శివప్రసాద్ మాజీ ఎమ్మెల్యే గారి దెబ్బకు పొద్దుటూరులో ఉన్న ప్రజలు ఓటర్స్ భయభ్రాంతులకు గురి చేసి ఓటర్లు కూడా రాని ఇచ్చే పరిస్థితి లేని సమయంలో నంద్యాల వరదరారెడ్డికి టికెట్ రావడము, పొద్దుటూరులో ప్రజలందరూ నంద్యాల వరదరారెడ్డికి అయితే న్యాయం జరుగుతుందనేది ఉద్దేశంతో ప్రజలందరూ ఆయనకు పట్టణం కట్టడం జరిగింది. అదే సమయంలో పొద్దుటూరులో ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి తనకు సీటు టికెట్ రాలేదనే ఉద్దేశంతో కోపతాపాలతో పొద్దుటూరులో ఉన్న తన అనుచరులందరికీ తన ఇంటి దగ్గరకు పిలిపించి నంద్యాల వరదరారెడ్డిని తెలుగుదేశం పార్టీని ఓడియాలనేది ఆయన యొక్క ఉద్దేశము చెప్పడం కూడా జరిగింది. ఆ జరిగిన విషయం మా అందరికి ప్రజలందరికీ తెలుసు. ఇటువంటి కుళ్ళు కృతంతాలు చేసిన వ్యక్తి ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి మీరు నేను చెప్పిన దానికి కట్టుబడి ఉంటారా లేదా? కమలాపురం అయితేమి, పొద్దుటూరు నియోజకవర్గం అయితే, అదేవిధంగా బద్వేలు నియోజకవర్గంలో కూడా మీరు ఓటమి చెందాలా, తెలుగుదేశం నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు మీరు. అయినా కూడా ప్రజలు నిజమైన కార్యకర్తలు రక్తం తెగించి ప్రాణానికి తెగించి మేము నంద్యాల వరదరారెడ్డిని 23,000 ఓట్లతో గెలిపించుకున్నాం. కానీ మీరు ఓటమి చెందాలనేదే మీకు భావనతో మీరు పనిచేశారు తప్ప గెలుపు కోసం కాలే. నేను ఈరోజు మీ ప్రెస్ మీట్ లో చెప్పడం ఏమంటే, రేపు నిన్న జరిగిన 2 రోజుల కిందట మినీ మహానాడు జరిగింది పొద్దుటూరులో. 10,000 మంది కార్యకర్తలతో ఆ యొక్క సభ విజయవంతం జరిగింది. ఆ సభలో కార్యకర్తలు మేమందరం కలిసి 29వ తేదీ జరుగు కడపలో మహానాడు పెద్ద సభకు పొద్దుటూరు ఒక నియోజకవర్గం నుంచే మేము కార్యకర్తలము, మా భార్య పిల్లలము అందరం కలిసి 23,000 మంది పోవాలనేది కృత నిశ్చయం చేసుకున్నాం. మీరు ఏమండి ఉక్కు ప్రవీణ్ గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినాక 1 ఇయర్ కావస్తుంది. ఇక్కడ మాజీ శాసనసభ్యుడు ప్రభుత్వం మీద అయితేమి, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పైన కానీ అవ్వాకులు చెవాకులు పార్టీని నీచంగా మాట్లాడుతా అంటే ఏ రోజైనా మీరు ఖండించినారా ప్రెస్ మీట్ పెట్టి? అవన్నీ చేయకపోగా ఈ రోజు మహానాడులో మీరు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి సభ్యత్వం పొందినారు. మీకు ఏం హక్కు ఉందని మీరు తీసుకున్నారు? నాకు తెలిసిన విషయంలో పార్టీ తెలుగుదేశం పార్టీకి కొంత అవగాహన లేకనో మరి ఆయన గురించి తెలియకనో పొరపాటుతో ఇచ్చారే తప్పగా పదవి మనసు పూర్తిగా ఇచ్చినట్టు నాకు కనపడలేదు. ఈ రోజు పొద్దుటూరు నియోజకవర్గంలో కార్యకర్తలంతా మనోభావాలు దెబ్బతింటున్నాయి, బాధపడుతున్నాము. మా యొక్క కార్యకర్తల యొక్క ఉద్దేశం ఏమంటే, నిజాయితీ పరులైన వాడికే పదవులు ఇస్తే బాగుంటుంది అనేది మా కోరిక. మనందరికీ తెలుసు, 2 సంవత్సరాల కిందట తోట రామచంద్రుడు పల్నాడు జిల్లాలో అతి దారుణంగా సంసుతే నారా చంద్రబాబు గారు రావడము, ఆయన పాడి కూడా మోవడం జరిగింది. ఈ రోజు నిన్న దినము ప్రెస్ లో చూసినాం, ఆయన కుమారునికి మంచి పర్మనెంట్ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మన యొక్క తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు కాపాడుకునే మనస్తత్వము నారా చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది. ఇటువంటి చీడ పొరుగులను తరిమేయాలనేది నా ఉద్దేశం. నిజమైన కార్యకర్తలకు చూసుకుంటారని మాకు పూర్తి అధికార పార్టీ తెలుగుదేశం మీద ఉంది, నాయకత్వం మీద ఉంది. కానీ ఎక్కడో టెక్నికల్ ప్రాబ్లంతో అతని ఆ పోస్ట్ చేయడం చేయిద్దాం తప్పగా మరొకటి కాదు. పొద్దుటోళ్ళంతా డిస్కస్ చేసుకుంటున్నారు. చీడ పొరుగులకు ఇస్తున్నారు కదా ఈ పదవి, కష్టంలో పనిచేసిన వాళ్ళకి ఇవ్వకుండా అనేది ప్రజలంతా మాట్లాడుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికైనా పార్టీ జిల్లా అధ్యక్షులైతేమి, పార్టీలో కొంతమంది పెద్దలైతేమి ఇటువంటి చీడ పొరుగులు తప్పించి నిజమైన కార్యకర్తలకు ఇవ్వాలనేది మా యొక్క బాధ, మా యొక్క మనోబాధల. ఈ బాధ ఏమంటే, కష్టకాలంలో కార్యకర్తలు యుద్ధం చేయాల్సి వచ్చింది. పొద్దుటూరులో రాచమల్ల శివప్రసాద్ దెబ్బకు పొద్దుటూరు ప్రజలంతా భయపడినారు. అదే టైంలో నందం సుబ్బాయిని కూడా మర్డర్ చేశాడు. మీకు ఇదే గతి, పొద్దుటూరులో ఉంటే నాకు ఆపోజిట్ చేసేవాళ్ళకి మీకు ఇదే గతి అని హెచ్చరిక చేసినాడు. అయినా మేము భయపడలే. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నంద్యాల వరదరారెడ్డి బలంగా గెలిపించుకున్నాం. దయ ఉంచి పార్టీ పెద్దలు కొంత ఏదో పొరపాటు జరిగిందనేది మేము గ్రహిస్తున్నాము, అతన్ని తప్పియాలనేది నా యొక్క విన్నపం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.